హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 1వ తేదీ కార్తీక అమావాస్య తిథి రాబోతూ ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన తిథి. ఈ తిథి నాడు తులారాశి జాతకులు ఇలా చేస్తే చాలు, ఖచ్చితంగా మీరు బిచ్చగాళ్లు అయినా కూడా కోటీశ్వరులు అయిపోతారు. ఇది ఖచ్చితంగా పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేక ప్రాచీన పరిహారము. కేవలం గుప్పెడు ఉప్పుతో ఇలా చేస్తే చాలండి, మీ కష్టాల కొలిమి నుండి బయటపడిపోతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఉప్పుతో ఈ రోజున ఏ పరిహారం ఎలా చేయాలి, ఏ నియమాలు పాటిస్తూ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ చిన్న తేలికపాటి పరిహారం చేసుకోండి, మంచి ఫలితం వస్తుంది. మామూలు అమావాస్య తిథుల కన్నా కూడాను కార్తీక అమావాస్య శక్తివంతమైంది. మానవ జీవితంలో ధన సమస్యలు ఉంటాయండి. డబ్బు ఏమిటంటే ఆర్థికంగా అందరికీ అవసరమే. కొంతమందికి ఆర్థికంగా కలిసి రాతో ఎంత చేసినా సమస్యలు ఉంటాయి. ఆర్థిక కష్టాలు ఎదుర్కొనే ఉంటారో. ధన సమస్యలు అస్సలు తీరవు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం, ఉప్పు పరిహారం చేసుకుంటే జీవితమే మారిపోతుంది. ఉప్పే కదా అని అనుకుంటాము, కానీ ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందండి. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది, ప్రీతికరమైంది. కాబట్టి రాళ్ల ఉప్పు చాలా పరమ పవిత్రమైంది. రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్, కల్లు ఉప్పు అంటూ ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటారు. మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా అయితే పిలుచుకుంటారో ఈ ఉప్పుతో మాత్రమే పరిహారం చేయండి. మెత్తని ఉప్పుతో మీరు అస్సలు పరిహారం చేయొద్దు, చేసిన ఫలితం దక్కదు. అంతేకాకుండా అమావాస్య తిథి నాడు మీరు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కల్లు ఉప్పు ప్యాకెట్ ఒక్కటి కొని తెచ్చుకుంటే అమ్మవారు మీ ఇంటికి స్వయాన నడిచి వస్తుందంటూ శాస్త్రమే చెప్తుంది. ఒక చిన్న ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుందండి, కొని తెచ్చుకోండి. ఈ యొక్క ప్యాకెట్ తెచ్చుకొని పరిహారం చేస్తే గనక అమ్మవారు మీ ఇంట్లోని తిష్ట వేసుకుని కూర్చుండిపోతుంది. బిచ్చగాళ్లను కూడా కోటీశ్వరులుగా మారుస్తుంది. ఈ యొక్క ఉప్పును కొంటే మహా అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. కావున తప్పకుండా ఇలా చేయండి, అమ్మవారిని తెచ్చుకున్నట్లు అవుతారు. ఉప్పుని పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి కాస్తంత ఉప్పు తీసుకుని పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తులారాశి వారి జాతకులు ఏమిటంటే, మీకు ఉన్న ధన సమస్యలు, ఆర్థిక పర సమస్యలు మొత్తం తొలగిపోవాలంటే ఇటువంటి తిథి మరల రాదండి. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి నమ్మకంతో, విశ్వాసంతో. అందుకే మీరు ఈ యొక్క పరిహారానికి తులారాశి జాతకులు ఒక చిన్న బౌల్ తీసుకోండి. గాజు బౌల్ కానీ లేదంటే గనక ఒక స్టీల్ ప్లేట్ అయినా ఏదైతే ఉంటుందో అది తీసుకోండి, సరిపోతుంది. ఇలాగే తీసుకోవాలి, ఇలాగే చేయాలి అని ఏమీ లేదండి. మనకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాంతో పరిహారం చేస్తే గనక, నిష్ఠా నియమంగా ఆచరిస్తే గనక పరమశివుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. దేవుడిపై మన మనసంతా కూడా లగ్నం చేసుకోవాలి. మనం తప్పకుండా ఏమిటంటే మంచి జరుగుతుందని మనసులో సంకల్పం గట్టిగా చెప్పుకుని పరిహారం చేస్తే పరిహారం సిద్ధిస్తుంది. మనం ఆ తర్వాత పరిహారాన్ని మొదలు పెడితే గనక ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి. మీరు అలా తీసుకున్న తర్వాత మీ చేతితో ఏమిటంటే గుప్పెడు ఉప్పును పోయండి. పోసిన తర్వాత అది లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అనంతరం అందులో 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏమిటంటే గనక 16 నిమిషాల పాటు లక్ష్మీదేవి పటం ముందు విడిచిపెట్టాలి. అలా వదిలేస్తే గనక మనం ఏమిటంటే గనక లక్ష్మీదేవి పుట్టిన దగ్గర నుంచి ఉప్పు మనకి ఉద్భవించింది. ఉప్పు చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. నెగటివ్ ఎనర్జీ తీసేస్తుంది. అన్ని రకాల సమస్యల నుండి బయటపడేస్తుంది. ధన సమస్య నుండి కూడా మనల్ని బయటపడేయడానికి ఉప్పు చక్కగా పనిచేస్తుంది. అలా అమ్మవారి పటం ముందు పెట్టినప్పుడు ఏమిటంటే గనక చక్కగా ఆ తల్లి యొక్క చూపు అనేది దాని మీద పడుతుంది. డబ్బు అమ్మవారి యొక్క స్వరూపం కావున మనం ఉప్పులో ధనాన్ని పెట్టడం వలన అది ఇంకా పరమ పవిత్రంగా మారుతుంది. మనకి రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది
అన్నమాట. 16 నిమిషాలు వదిలేసిన తర్వాత ఆ డబ్బుని తీసుకొని మనం ఏమిటంటే గనక ఆ డబ్బు ఉప్పులో పెడతాము. డబ్బును తీసుకోవాలి, ఎంత పెట్టినా పర్వాలేదు, ఇంతే పెట్టాలని రూల్ అయితే లేదు. మన ఇష్టం అండి, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. 51 రూపాయలు కూడా పెట్టొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని ఎంత పెట్టుకున్నా కూడా సరిపోతుంది. 11 రూపాయలు పెడితే 11 రూపాయలు, 21 రూపాయలు పెడితే 21 రూపాయలు ఆ ధనాన్ని తీసుకోండి. తీసుకొని మీ పర్సులో లేకపోతే గనక ధనం దాచే చోట కానీ, లేదంటే మీరు వ్యాపారం చేస్తే గల్లా పెట్టెలో కానీ, లేదంటే ఇంకా ఏదైనా వ్యాపార సమస్యల్లో ఉంటే గనక దాంట్లో ఉన్నా కూడాను మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే గనక ఆ డబ్బుని దాచడం వల్ల డబ్బు కొంచెం పవిత్రంగా మారుతుంది, శక్తివంతంగా మారుతుంది. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి చక్కగా ధనం పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న పరిహారం అండి. తులారాశి జాతకులు చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇది తేలికైన పరిహారము. ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా ఆచరించుకోండి. ఇక రెండవ పరిహారం విషయానికి వస్తే గనక అప్పును తీర్చుకోవడానికి ఈ అమావాస్య తిథి నాడు తులారాశి జాతకులు ఈ పరిహారం చేయండి. 99% ఫలితం ఇస్తుంది. ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉందని చెప్తూ ఉంటారు మన పెద్దవారు. మన పురాణాల్లో కూడా ఇలా చెప్పడం జరిగింది. ఉప్పు అప్పుగా ఇస్తే అప్పు పెరుగుతుందని, తగ్గదని చెప్తుంటారు. మనం అప్పును తీర్చుకోవడానికి ఉప్పు పరిహారం ఒక్కసారి ఆచరిస్తే గనక మీకే అర్థమైపోతుంది. మానవ జీవితంలో సర్వసాధారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయండి. మనం సంపాదించింది సరిపోకున్నా, లేదంటే గనక మనకి సరిపోయినా అప్పులు చేస్తూ ఉంటాము. అప్పు తీర్చలేక బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్స్ లో మనకి చాలా వరకు కూడా ఇబ్బంది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి అమావాస్య తిథులు చాలా పవర్ఫుల్ గా కలిసి వస్తాయండి. ఈ రోజున తులారాశి జాతకులు ఈ యొక్క పరిహారాన్ని పాటించుకోండి. పరిహారం చిన్నదే అయినా ఫలితం మీరు ఊహించని విధంగా వస్తుంది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఈ ఉప్పు పరిహారం అప్పులు తీర్చడానికి చాలా వరకు కూడా మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది. చాలా మంచి పరిహారం అనుకూలిస్తుందండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించేలాగా చేస్తుంది. ఉప్పు అని తీసి పారేయతో నెగటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తుల్ని కూడా లాగేసుకుని మనల్ని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడేసి మనల్ని కాపాడుతుంది ఉప్పు. ఉప్పుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే గనక శరీరం శుద్ధి జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేసుకుంటే దరిద్రం దూరం అవుతుంది. కాబట్టి మీరు ఏమిటంటే అన్ని విధాలా కూడా ఉపయోగపడే ఈ ఉప్పుని, దైవానుగ్రహాన్ని కూడా కలగజేసే ఈ ఉప్పుని తీసుకుని ఈ పరిహారాన్ని పాటించాలి. తులారాశి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, పరిహారానికి ఫలితం వస్తుందని పాజిటివ్ గా ఆలోచించి తులారాశి జాతకులు ఒకటి గుర్తు పెట్టుకోండి, పరిహారానికి ఫలితం వస్తుందని నమ్మకంతో చేస్తేనే మనకి ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ యొక్క పరిహారానికి మనకి ప్లాస్టిక్ బౌల్ కానీ, లేకపోతే స్టీల్ బౌల్ కానీ మరలా ఈ యొక్క బౌల్ ని మనం ఉపయోగించకూడదు. కావున మనం ఈ యొక్క బౌల్ పడవేస్తాము అనే ఆలోచనతోనే ఒక బౌల్ తీసుకోండి, సరిపోతుంది. మీరు వాడనిది ఏదైనా తీసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ప్లాస్టిక్ అయితే అంత ఫలితం ఉండదు. చిన్న గాజు బౌల్ తీసుకోండి, లేదా మట్టి పాత్ర అయినా తీసుకోండి, పర్వాలేదండి. మట్టి పాత్ర ఉంటే గనక చాలా మంచిది. మట్టి పాత్రతో చేసే పరిహారం ఖచ్చితంగా వెంటనే ఫలితాన్ని కలగచేస్తుంది. ఎడమ చేతితో కాస్తంత ఉప్పు అందులో వేయండి. కుడి చేతితో మనం ముందు పోసుకున్నాం కదండి ముందు చెప్పిన పరిహారంలో, కానీ ఇక్కడ ఎడమ చేతితోనే వేయాలి. ఆడవారు అయినా మగవారు అయినా ఎవరైనా ఈ పరిహారాన్ని పాటించవచ్చును. చిటికడి కంటే కొంచెంగా మనం పసుపు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ కుంకుమ వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఏమిటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ధనాన్ని ఒక 5 రూపాయల బిళ్ళ అందులో పెట్టుకోండి. ముందుగా చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పండి. అప్పులు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్లాలంటూ తులారాశి జాతకులు ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఆ 5 రూపాయల బిళ్లను ఉప్పులో పెట్టండి. ఆ తర్వాత ఈ యొక్క బౌల్ తీసుకుని వెళ్లి పూజ గదిలో రాత్రంతా అమ్మవారి పటం ముందు ఉంచాలి. అమావాస్య తిథి కదండి, రాత్రంతా కూడా ఇలా ఉండడం వలన మనకి ఈ యొక్క సమయం అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే గనక ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం కూడా ఆకర్షించబడుతుంది. తెల్లవారు నిద్రలేచిన తర్వాత ఆ ఉప్పు పాత్రను తీసుకెళ్లి మర్రి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు మొదట్లో కానీ ఈ యొక్క ఉప్పును ఏమిటంటే గనక పాతి పెట్టాలి. ఖచ్చితంగా పాతి పెడితేనే ఫలితం దక్కుతుంది. ఇలా పాతి పెట్టి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా మీరు చేసే ఈ పరిహారం ధన సమస్యల్ని మీ నుంచి దూరం చేస్తుంది. అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ జీవితం మారిపోతుంది. కావున ఏమిటంటే పరిహారాలు ఎప్పుడు కూడా నమ్మకంతో పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.